హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేద్దాం. అండ్ మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి. అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది, ఓకేనా? అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి, ఓకేనా? అండ్ ప్లీజ్ మీరు వీడియో చూసిన వారు లైక్ చేయడానికి మాత్రం చూడండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన ఈ వీడియోస్, ఈ మెసేజెస్ అండ్ ఈ గైడెన్స్ అనేది వేరే వారికి హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట, ఓకే? సో కాబట్టి లైక్ చేసుకొని చూడండి. అండ్ మన ఛానల్ ఎవరైనా న్యూ వాళ్ళు చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరూ క్లైమ్ చేసుకొని చూడండి, ఓకేనా? మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఓకే? ఓకే అండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి వారికి తెలియజేయండి. ఫినాన్స్ అండ్ కెరియర్ అంటాం, ఓకే? లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. Release your ex. This could be the one. Chemistry. It is safe for you to love. Worth waiting for. Flirt, ఓకే? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ రీకన్సిలేషన్ వచ్చిందండి, ఓకేనా? వీటిని మనం ఈ డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకే? ఫినాన్స్ అండ్ కెరియర్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. మా వ్యూస్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. ఒక కార్డ్ వచ్చింది, ఏం చూద్దాం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటాం, క్లారిఫికేషన్ చేద్దాం. 7 ఆఫ్ వ్యాండ్స్ అండి, ఓకే? ఇక్కడ మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే మేబీ మీ పర్సన్ విషయంలో ఇది, ఓకే? ఈ పర్సన్ని మేబీ చేసేసి టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకా తనని చేసేయకూడదు, తన గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. తన గురించి ఆలోచించడం వలన ఇక్కడ మీరు మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ప్రతిసారి మీకు హార్ట్ బ్రేక్ అవుతుంది, మీ మనసుకి గాయం అనేది తలుగుతుంది అనమాట, ఓకే? సో కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే ఈ పర్సన్ని దూరం పెట్టాలి, లేదా ఇద్దరి మధ్యలో ఆ డిస్టెన్స్ అనేది పెట్టేయాలనుకుంటున్నారనమాట, ఓకే? అసలు ఈ పర్సన్కి అవైలబుల్గా ఉండకూడదు, తన మీద టైం అనేది వేస్ట్ చేయకూడదు, అండ్ తనని చేసేయకూడదు, తనని చూడకూడదు. ఇప్పుడు మీరు ఏం ఆలోచించాలి అంటే ఇక్కడ ఫినాన్స్ అండ్ మీ కెరియర్ గురించి మీరు ఆలోచించాలి, ఓకే? మీ స్టెబిలిటీ మీద మీరు ఫోకస్ చేయాలి, మీ కెరియర్ గురించి ఆలోచించండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి. అండ్ ఇక్కడ మీ కిడ్ ఉన్నారంటే కిడ్ గురించి ఆలోచించండి. సింగిల్ అయి ఉంటే మీ ఫ్యామిలీ గురించి, మీ కెరియర్ గురించి, మీ ఫినాన్షియల్ వాటి మీద మీరు ఫోకస్ అనేది చేయండి, పర్సన్ గురించి ఆలోచించకండి. సో ఇక్కడ మీకు లక్ అనేది కలిసి వస్తుంది అని చెప్తున్నారనమాట, ఓకే? అది ఏ విధంగా అనేది మనం ఇంకా కార్డ్స్ అనేది మనం తీస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, ఓకే? సో కాబట్టి ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరు లైక్ చేసి క్లైమ్ చేసుకోండి. ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అండి, ఓకే? కర్మకు సంబంధించిన కార్డ్ ఇది, ఓకే? చాలామందికి మీకు లక్కీ టైం అనేది కలిసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫినాన్షియల్గా మీరు చాలామంది బాధలో ఉన్నారు. అండ్ ఫినాన్షియల్గా మీరు పర్వాలేదు అనుకున్న రిలేషన్షిప్గా ఆ పర్సన్ విషయంలో హర్ట్ అవుతున్నారు. ప్రతిసారి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడము అండ్ మీ మనసుకి గాయం తలుగుతూ ఉండడం, హార్ట్ బ్రేక్ అవుతూ ఉండడం, ఓకే? సో కాబట్టి మీరు ఆ పర్సన్ మీద ఒకవేళ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఆ టైం అనేది మీరు బ్యాక్ తీసుకోండి. తన మీద మీరు టైం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, తనని చేసేయాల్సిన అవసరం లేదు, మీ ఎనర్జీ కూడా తనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అలా చేయడం వలన ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అండి, ఓకే? ఇక్కడ ఈ పెంటికల్ మీద, ఈ చక్రాల మీద ఈ పర్సన్ కాల్ పెట్టేసి సో తను చాలా
హ్యాపీగా ఉందన్నమాట. తన ఫేస్లో స్మైల్ చూడండి. ఓకే, సో ఇంకా నన్ను ఎదిరించే వారే లేరు, ఇంకా నేను ఒక పెద్ద సముద్రంలో నుంచి ఒడ్డుకి నేను వచ్చేసాను అన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట తను. ఓకే, సో అలాంటి అబండియన్స్, అలాంటిది ఏదో మీ లైఫ్లో ఏదో లక్ టైం అండి. ఓకే, అలాంటి లక్కీ టైం అనేది మీ లైఫ్లో రాబోతుంది అనమాట. మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా కార్డ్స్ అనేది తీస్తే మీ పర్సన్ విషయంలో మీకు లక్ అనేది వస్తుందా, లేదా ఫినాన్షియల్గానా, ఏ విధంగా అనేది మనం ఇంకా కార్డ్స్ తీస్తూ ఉంటే అర్థమైపోతుంది. ఓకే, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ క్లారిఫికేషన్ చేద్దాం. ఓకే, 5 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 2 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఓకే, మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే మేబీ మీ పర్సన్ తను చూడడానికి చాలా బాగుంటారా, ఫీమేల్ అయితే బ్యూటిఫుల్గా ఉండొచ్చు, మేల్ అయితే హ్యాండ్సమ్గా ఉండొచ్చు. ఓకే, ఈ పర్సన్ని చూడగానే మీరు తనకి పూర్తిగా అట్రాక్ట్ అయిపోయారనమాట. ఇంకా మీకు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మీరు పొడగొట్టుకుంటున్నారు ఈ పర్సన్ విషయంలో, అంతగా మీరు తనని అట్రాక్ట్ అయిపోయారు. ఇంకా తను లేకపోతే మీరు ఉండలేరనమాట. ఓకే, అలాంటి పరిస్థితికి మీరు వెళ్ళిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీరు తనతో ఎమోషనల్లీ బాండింగ్ అనేది మీరు ఇక్కడ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఆ పర్సన్ ఏం చేస్తున్నారంటే 5 ఆఫ్ వ్యాండ్స్ అనమాట, మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. తను మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు. ఈ పర్సన్ ఇక్కడ మీ వైపు నుంచి తను ఫినాన్షియల్గా ఏదైనా హెల్ప్ అనేది తీసుకోవడము, తర్వాత ఈ పర్సన్ అవసరం తీరుగా ఉండి వెళ్ళిపోవడం అలా చేస్తున్నారు. ఓకే, సో మీకు అది అర్థం అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు. మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎందుకు పొడగొట్టుకుంటున్నారు, ఆ పర్సన్కి ఎందుకు అంత అట్రాక్ట్ అయిపోయారు, తన మీద మీరు రొమాంటికల్లీ అట్రాక్షన్ అనేది చాలా ఉందన్నమాట. అంటే తనతో రొమాంటిక్ టైం అనేది మీకు స్పెండ్ చేయాలి, మేబీ ఫిజికల్ నీడ్స్ కూడా మీకు ఉండొచ్చు కొంతమందికి తన మీద. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది అనమాట. అలాగే ఆ పర్సన్కి కూడా ఉంది, కానీ తను మీలాగా తను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే పర్సన్ కాదు, తను చాలా ప్రాక్టికల్ పర్సన్ అనమాట. మేబీ తన అవసరం తీరుగా ఉంటారు, ఒకసారి చాలా బాగా మాట్లాడతారు, ఇంకోసారి టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారనమాట. మీ అంత ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఇంకా ఒక మాట అంటే మేబీ 24 గంటలు కూర్చొని ఎడవడము, బాధపడతా ఉండడము అలాంటిది పర్సన్ క్యారెక్టర్ కాదు. ఓకే, మీ దగ్గర ఉన్నప్పుడు పర్సన్ తను చాలా బాగా ఉంటారు, మీ దగ్గర నుంచి పక్కకు జరిగారా అసలు మీ గురించి ఆలోచించరు, మీ గురించి ఆలోచించేంత టైం కూడా ఈ పర్సన్కి ఉండదన్నమాట. ఓకే, అలాంటిది చూపిస్తుందండి. ఓకే, చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉంటుందండి ఇద్దరి మధ్యలో, లేదా ఈ పర్సన్ అన్నా మీరు ఇక్కడ నుంచి లవ్ అనేది ఇస్తే పర్సన్ వైపు నుంచి మీకు ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తుందన్నమాట. ఒకప్పుడు పర్సన్ తను కూడా ఇక్కడ ప్రేమ చూపించారు, చాలా ప్రేమ చూపించారు, అండ్ ఒకరికి ఒకరు హెల్ప్ అనేది చేసుకోవడము, ఇక్కడ ఫినాన్షియల్గా లేదా మీరు ఈ పర్సన్కి ఫినాన్షియల్గా హెల్ప్ అనేది చేసి ఉన్నారు. మీ వైపు నుంచి పర్సన్ చాలా బెనిఫిట్స్ అనేది పొందారు, కానీ తన వైపు నుంచి మీకు ఏమీ రాలేదన్నమాట. మీకు వచ్చింది శూన్యం, అక్కడ జీరో. ఓకే, తన వైపు నుంచి ఎఫర్ట్స్ కానివ్వండి, లవ్ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి. ఓకే, తను ఏదైనా చూపించారంటే తన అవసరం ఉంది కాబట్టి తను చూపించారు, కానీ ఇక్కడ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, మీరు హ్యాపీగా ఉంటే తను హ్యాపీగా ఉన్నట్టే ఆ ఫీలింగ్ అయితే పర్సన్కి లేదనమాట. ఓకేనా, సో కాబట్టి మీరు ఇక్కడ అలాంటి పర్సన్ గురించి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీరు తన ముందు పొడగొట్టుకోకండి. సో తనకి ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నారు, ఫస్ట్ నువ్వు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద నువ్వు ఫోకస్ చేయు అని ఇక్కడ యూనివర్స్ అనేది మీతో చెప్తున్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ కొంతమందికి రిలేషన్షిప్ వైజ్గా కూడా అండి, సో దూరంగా ఉన్న పర్సన్ తను మళ్ళీ మీతో ఎమోషనలీ కనెక్ట్ అవ్వాలి. మేబీ పర్సన్ మిమ్మల్ని దూరం అయిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, లేదా ఆ లవ్ కానివ్వండి ఇక్కడ మీతో ఏదైనా బెనిఫిట్స్ లాంటిది ఉండొచ్చు ఈ పర్సన్కి. ఓకే, అది కూడా ఈ పర్సన్ మిస్ అవుతున్నారు కాబట్టి ఈ పర్సన్ ఎందుకు యూనియన్ చేయాలి అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ వచ్చిందండి అండ్ డివైన్ కనెక్షన్ అనమాట. ఈ పర్సన్ని కలిపింది ఇక్కడ యూనివర్స్ అండ్ దేవుడు. ఓకే, మీరు దేవుడిని నమ్ముతారా, యూనివర్స్ని నమ్ముతారా, మీరు ఈ పర్సన్ మీ లైఫ్లో రావాల్సి ఉంది, సో కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ తలరత మీ నుదుటి మీదనే రాసి పెట్టుంది, పర్సన్ మీ లైఫ్లో రావాలి, తన విషయంలో మీరు అన్నీ అనుభవించాలి, అలాంటిది ఉందన్నమాట. కాబట్టి పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది. మధ్యలో ఇక్కడ కొన్ని రోజులు ఏదైనా విషయంలో ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగి ఉంటుంది, చాలా డిస్టెన్స్ అనేది పెరిగిపోవడం, దూరంగా అయిపోవడము అలా జరిగి ఉంటుందంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తారు, ఇద్దరికి రీయూనియన్ ఉంటుంది అని చూపిస్తుంది అనమాట. కానీ కొంచెం టైం కూడా పడుతుండొచ్చు. ఓకే, ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అనమాట. ఓకే, ఇక్కడ రీయూనియన్ అయితే జరుగుతుంది, సో మళ్ళీ మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ మీ లైఫ్లో వస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకేనా,
రిలీజ్ యువర్ ఎక్స్ కార్డ్కి క్లారిఫై చేద్దాం. రిలీజ్ యువర్ ఎక్స్. ద సన్ అండి. ఎందుకు కార్డ్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉన్నాయి అండ్ చాలా పాజిటివ్ కార్డ్స్ అనమాట ఇవి. ఓకే, ఇక్కడ వీళ్ళ ఫార్చ్యూన్ అండ్ 2 of cups అండ్ ద సన్ అనమాట. ఓకే, ఈ పర్సన్ మీ అంత ధైర్యం గల పర్సన్ ఇతను తన లైఫ్లో నుంచి తను దూరం చేసుకోవాలి అని అనుకోవడం లేదండి. ఓకే, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే భయపడి వెనుకకి వెళ్ళే పర్సన్ కంటే ఏమైనా సరే నేను ఉన్నాను అనే ధైర్యంతో ముందుకు దూకే పర్సన్ తన లైఫ్లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తనకి మీలో ఏం నచ్చుతుంది ఎక్కువగా అంటే ఇక్కడ మీ లవ్ నచ్చుతుంది. ఓకే, మీ కేరింగ్ నచ్చుతుంది, ఇక్కడ మీలో ధైర్యం నచ్చుతుంది, దేనైనా సరే ఎదిరించే అంత ధైర్యం అండ్ అంత టాలెంట్ కూడా మీకు ఉంది. అసలు ఎవరినైనా సరే మీరు ఎదిరించేస్తారనమాట. ఓకే, అలాంటి పర్సన్ అనమాట మీరు. ఓకే, అలాంటి పర్సన్ ఈ పర్సన్ దూరం చేసుకోలేను అని పర్సన్ అంటున్నారు. సో ఈ పర్సన్ మళ్ళీ వచ్చి ఇక్కడ మీతో యూనియన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ పర్సన్ ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ అయినప్పటికీ, మీరు ఎంత తెలివైన పర్సన్ అయినప్పటికీ కూడా ఈ వ్యక్తిని మీరు ఏమో అనరు. తన ఫ్రీడమ్ తనని ఇచ్చేస్తారనమాట. నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా ఉండు కానీ నాతో మంచిగా ఉండు అన్నట్టుగా మీరు ఉంటారనమాట ఈ పర్సన్కి. అది మీలో నచ్చే విషయం ఈ పర్సన్కి. కాబట్టి ఆ ఫ్రీడమ్ కూడా ఈ పర్సన్కి మీ దగ్గర నుంచి కావాలి, ఆ కేరింగ్ కూడా కావాలి. అండ్ ఈ పర్సన్ని మీరు చాలా చేసేస్తూ ఉంటారు కదా. తను ఇక్కడ మిమ్మల్ని చాలాసార్లు మోసం చేసి ఉంటారు, లేదా మీ వెనకాల ఏదైనా గాసిప్స్ లాంటిది పర్సన్ కూడా చేసి ఉంటారనమాట కొంతమందికి. ఓకే, తను ఇక్కడ తన పేరెంట్స్ దగ్గర కానివ్వండి, లేదా తన సిస్టర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, అలా అంటే ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి, అలా కూడా ఈ పర్సన్ మీ గురించి తను ఏదో గాసిప్స్ లాంటిది కూడా చేసి ఉన్నారు. ఇక్కడ తను మీ ముందు చాలా బాగా మాట్లాడి మీ వెనకాల తను చాలా జలస్గా ఫీల్ అవ్వడం కూడా ఈ పర్సన్ చేసి ఉన్నారు. కానీ ఈ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారనమాట అసలు తను ఎలాంటి పర్సన్ గురించి ఎలా మాట్లాడారు, ఎలాంటి వర్డ్స్ అనేది యూజ్ చేశారు అనేది పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుందనమాట. కాబట్టి తను ఇక్కడ తను రియలైజ్ అవుతున్నారండి. పర్సన్ ఓపెన్ అవ్వడం లేదు కానీ తను ప్రతి విషయం ఈ పర్సన్కి అర్థమవుతుంది. అండ్ దూరం అయిన తర్వాత కూడా అసలు మీ క్యారెక్టర్ ఏంటిది, మీరు ఎలాంటి వారు అనేది పర్సన్కి అర్థమైంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ద సన్ కార్డ్. సో ఇక్కడ విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంది. ఈ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అనమాట. ఓకే, మీరు తన లైఫ్లో ఉంటేనే చాలా హ్యాపీగా ఉండగలను ఆ ఫీలింగ్ ఈ పర్సన్కి చాలా ఉంది. ఓకే, ఇక్కడ డివైన్ కనెక్షన్ అండ్ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి. ఓకే, బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ కార్డ్స్ అయితే ఈరోజు. సో ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తన లైఫ్లో ఉంటే కూడా సో తను చాలా హ్యాపీగా కూడా ఉండగలను అని కూడా తనకి తెలుసు అనమాట. ఓకే, అండ్ పర్సన్ తన లైఫ్లో ఎవరు ఎక్స్ పర్సన్ ఎవరు ఉన్నారండి, వారిని పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. వారిని మర్చిపోలేక ఈ పర్సన్ తను జగ్లింగ్ అవుతా అండ్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెడతా ఉండడం కూడా చేసి ఉంటారనమాట కొంతమంది. ఓకే, తన లైఫ్లో ఎవరు ఎక్స్ పర్సన్ ఎవరు ఉన్నారు, వారితో తనకి ఏదైనా మంచి మెమొరీస్ లాంటిది ఉండొచ్చు అనమాట. అది పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు అండ్ వారితో ఉన్న కనెక్షన్ ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ వారిని మర్చిపోయి మీతో న్యూ బిగినింగ్ కూడా చేయబోతున్నారండి అది తొందరలో. ఓకే, మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా లేదా అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా వాట్ ఎవరు. సో ఈ పర్సన్ వారితో ఉన్న రిలేషన్తో ఎండ్ చేసుకొని మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయబోతున్నారు. మీ వాల్యూ అనేది పర్సన్కి తెలిసి వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ దిస్ కోల్డ్ బి ద వన్ క్లారిఫికేషన్ యూనివర్స్. This could be the one clarification universe. Oh, beautiful అండి. ఇక్కడ 6 of cups and a chariot and knight of pentacles అనమాట. అండ్ ఇక్కడ this could be the వన్ అనమాట. ఓకే, సో ఇక్కడ పర్సన్ ఇక్కడ యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజ్ అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు మీ సోల్మేట్ని మీరు కలిసిపోయి ఉన్నారు. చాలా రొమాంటిక్ పర్సన్ని మీరు ఆల్రెడీ కలిసి ఉన్నారు కానీ ఇద్దరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్తున్నారనమాట. లేదా కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీరు ఉండొచ్చు అనమాట. ఓకే,
కానీ మీరు మీ లైఫ్లో మీరు ఎలాంటి పర్సన్ అయితే కలవాలి అని ఉందో ఆ పర్సన్ని ఆల్రెడీ కలిసేసి ఉన్నారు. కానీ ఇక్కడ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ ఉంది. ఓకే, సో ఆ పర్సన్ని మళ్ళీ మీరు కలుసుకుంటారు. మళ్ళీ మీరు ఇంకో పర్సన్ గురించి మీరు వెతకాల్సిన అవసరం లేదు. ఆ పర్సన్ని మళ్ళీ మీరు మీట్ అవుతారు అని చెప్తున్నారనమాట. ఓకే, ఈ పర్సన్ చాలా రొమాంటిక్ పార్ట్నర్ అనమాట. చాలా రొమాంటిక్గా ఉంటారండి పర్సన్. ఒకవేళ మీరు ఆల్రెడీ తనతో మీరు టైం స్పెండ్ చేసి ఉంటారు. తను ఎంత మంచివారా, లేదా తన గుణగణాలు ఏంటిది, తన క్యారెక్టర్ ఏంటిది, తను ఎలా మాట్లాడతారు, సీరియస్గా ఉంటారా, లేదా మీ లైఫ్లో వచ్చినప్పుడు పర్సన్ ఎంత రొమాంటిక్గా ఉండేవారు, రాను రాను తనలో మీరు ఎలాంటి గుణగణాలు అనేది చూశారు, తన క్యారెక్టర్లో ఎలాంటి తేడాలు అనేది వచ్చాయి, అసలు ఎందుకు వచ్చాయి ఇవన్నీ అని మీరు తనని పూర్తిగా ఈ పర్సన్ని మీరు చదివేసి ఉన్నారనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ మీతో ఏం చెప్తున్నారంటే మీ రొమాంటిక్ పర్సన్ని మీరు కలుసుకుంటారు, మీ సోల్మేట్ని మళ్ళీ మీరు కలుసుకుంటారు అని చెప్తున్నారనమాట. ఈ పర్సన్ తను ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లాగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ ఎక్కడ ఉన్నా మళ్ళీ మీ లైఫ్లో వస్తారు. అండ్ ఇక్కడ యాక్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ తను చాలా తెలివైన పర్సన్ అండి. అండ్ కొంతమందికి మాత్రమే తను మనీ మైండెడ్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్ కెరియర్కి తను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. ఓకే, కెరియర్ తర్వాత మాత్రమే ఈ పర్సన్ వేరే రిలేషన్షిప్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, వారికి పర్సన్ వారి మీద టైం అనేది ఇన్వెస్ట్ చేస్తారనమాట. మెయిన్ ప్రయారిటీ మాత్రం తన కెరియర్ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఇక్కడ యాక్షన్ కూడా ఉంది అండ్ చారియట్ ఉందండి. చాలామందికి మీకు మేబీ 1 వీక్ లోపలే చాలామందికి ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కేవలం 1 వీక్ లోపలే, ఇంకా తొందరగా కూడా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఓకే, సో మీ సోల్మేట్ని అండ్ ఇక్కడ కొంతమంది టిన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఉంది. ఓకే, అండ్ ఈ పర్సన్ తను సడన్గా మీ లైఫ్లో రావడం అండ్ డైరెక్ట్గా మీకు మీట్ అవ్వడం కొంతమందికి జరగబోతుంది. కొంతమందికి ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా రావచ్చు అనమాట. కొంతమందికి మీరు ఎవరికైనా మనీ అనేది ఇచ్చేసి ఇంకా పర్సన్ మీకు మనీ అనేది ఇవ్వడం లేదు, సతాయిస్తున్నారండి అంటే ఆ పర్సన్ కూడా మీకు మనీ అనేది తిరిగి ఇచ్చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో బ్యూటిఫుల్గా ఉన్నాయండి మెసేజెస్ అయితే. ఓకే, క్లెయిమ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, సో 1 వీక్ లోపలే ఈ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారండి. నాకు తెలిసి అయితే 1 వీక్ కంటే ముందే ఇదంతా జరుగుతుంది. మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు కోరుకున్న పార్ట్నర్, మీ సోల్మేట్ని మీరు కలుసుకోబోతున్నారు. అంటే మీ మనసులో మీరు ఏదైతే బాధపడుతున్నారో అదంతా పటాపంచలు అవుతుందన్నమాట. అసలు మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఇక్కడ ఎలా అంటే ఈ మెసేజ్ ప్రకారం నా ఇన్నర్ సోల్ ఏం చెప్తుందంటే 100 కోట్లు మన ముందల పెట్టేసి ఇది తీసుకో అని చెప్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. సో అలాంటి మెసేజ్ అనిపిస్తుంది అనమాట. అంత హ్యాపీగా మీరు ఉండబోతున్నారండి. ఓకే, సో ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి అబ్బా. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్, కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ ఇచ్చండి హ్యూమన్స్. ఒక్క నిమిషం అండి. ఓకే అండి, కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ చేద్దాం. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్, కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్ చేయండి యూస్. కెమిస్ట్రీ కార్డ్కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. అండ్ ఇక్కడ ద మెజిషియన్ అనమాట. ఓకే, సో ఈ పర్సన్ ఇక్కడ మీరు మీ లైఫ్లో ఇండిపెండెంట్గా ఉంటున్నారు, ఫినాన్షియల్గా గ్రోత్ అవుతున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీరు అప్పటికంటే అంటే మునుపటి కంటే ఇప్పుడు మీలో అందం అనేది పెరిగింది. మేల్ అయితే మీరు చాలా హ్యాండ్సమ్గా తయారవుతున్నారు. అండ్ మీరు మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. మీ లుక్ పూర్తిగా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, అది పర్సన్కి తనకి చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఇప్పుడు ఎలా ఉంది తనకు ఫీలింగ్ అంటే 4 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ ఒక
ఒక పర్సన్ బ్యాగ్ని పట్టుకున్నారు. ఓకే, సో గట్టిగా పట్టుకున్నారనమాట, అది కింద పడకుండా. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఏంటిదంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, మీ లైఫ్లో మీరు ఇక్కడ ఒక మహారాణి ఎలా కూర్చుంటుంది సోఫాలో, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. ఓకే, మేల్ చూడొచ్చు, ఫీమేల్ చూడొచ్చు. ఓకేనా, సో మీరు ఇలా ఉండడం చూసి పర్సన్కి మిమ్మల్ని తను వదిలిపెట్టాలి అని పర్సన్ అనుకోవడం లేదు. తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారనమాట, మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్కి ఉంది. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్కి మీతో కెమిస్ట్రీ కావాలి అండ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. అంటే ఇక్కడ అయస్కాంతం రెండు ఒక దగ్గర పెట్టేస్తే అవి చాలా ఆకర్షించుకుంటాయి కదా, అలాగే మీరు ఈ పర్సన్ని ఆకర్షిస్తారో లేదో తెలియదు కానీ మీ పర్సన్ మాత్రం మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఇంకా మీకు దూరంగా ఉండడం ఈ పర్సన్కి కష్టం అనమాట. ఓకే, అంటే ఎప్పుడు మీతోనే టైం స్పెండ్ చేయాలి, మీతోనే మాట్లాడాలి, మీరే తన లైఫ్లో ఉండాలి అండ్ ఆ ప్లేస్లో ఈ పర్సన్ వేరే పర్సన్ తను ఊహించుకోలేకపోవడము, చూడలేకపోవడం అలాగనమాట. ఓకే, అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. కొంతమందికి తను ఇక్కడ దూరం నుంచి తను మిమ్మల్ని మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. క్వీన్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ ఎక్కువగా మిమ్మల్ని తను దూరం నుంచి మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కెమిస్ట్రీ కార్డు కూడా వచ్చింది కదా, సో దెర్ ఈస్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ హియర్. సో నీ మీద నాకు చాలా మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉంది, నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అని పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ ఇక్కడ కొంతమందికి పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకేనా, మళ్ళీ మీ వైఫ్, హస్బెండ్, లవర్స్ రిలేషన్షిప్ అలా నేను అలా చెప్పాలి అని అనుకోవడం లేదు ఈరోజు. ఓకే, సో కాబట్టి ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, తను మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని తన లైఫ్ నుంచి తను దూరం అవ్వకుండా ఈ పర్సన్ ఇక్కడ బ్యాగ్ని ఎలా పట్టుకున్నారో అలా మిమ్మల్ని పట్టుకోవాలి, అంటే మీరు తన లైఫ్ నుంచి దూరం వెళ్ళకుండా ఈ పర్సన్ ఏదో చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మేబీ ఇక్కడ తను మేనిఫెస్ట్ అని చేస్తూ ఉన్నారు, తన ఎనర్జీ అంతా ఈ పర్సన్ మీ మీద పంపిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ లైఫ్లో మీరు చాలా గ్రోత్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగింది. ఇక్కడ ఈ పర్సన్కి ఇప్పుడు మీ లైఫ్లో ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఓకే అండి, ఇప్పుడు ఇట్ ఈస్ సేవ్ ఫర్ యూ టు లవ్ చూద్దాం క్లారిఫికేషన్. It is safe for you to love card की clarification. Ten of Wands అండి. సో ఇక్కడ యూనివర్స్ ఏమంటున్నారంటే ఎందుకు మీరు ఒకటే విధంగా ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీరే ఎక్కువగా ఆలోచించి అండ్ మీ మనసుని మీరు ఎక్కువగా బాధ పెట్టుకోకండి. ఓకేనా, ఇక్కడ ఈ పర్సన్ మీకంటే తను దూరంగా వెళ్ళాలి అనుకునే పర్సన్ని మీరు ఎందుకు మళ్ళీ పట్టుకొని వెనుకకి లాగాలని చూస్తున్నారు? మీరు తనని మళ్ళీ పట్టుకొని వెనుకలా లాగినా అంటే మీ లైఫ్లో మళ్ళీ తనని తీసుకొచ్చినా అది బలవంతంగా తీసుకొచ్చిన వారు అవుతారు. అప్పుడు ఈ పర్సన్ హ్యాపీగా ఉంటారా లేదా మీరు హ్యాపీగా ఉంటారా? ఈ పర్సన్ అన్న తను మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారా, హ్యాపీగా చూస్తారా అంటే చూడరు. ఓకే, తను మళ్ళీ ఎప్పుడు దూరం అవ్వాలి, ఎప్పుడు ఈ పర్సన్ని దూరం పెట్టాలి అనే విధంగానే తను ఆలోచిస్తారనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్ అండ్ ఎవరిని కూడా బలవంతంగా తెచ్చుకోకూడదు. ఓకే, ఎవరిని కూడా మన లైఫ్లో బలవంతంగా తెచ్చుకుంటే సో వారు ఒకరోజు హ్యాపీగా ఉన్నట్టుగా నటిస్తారు కానీ వారు బాధపడతారు, వారు మిమ్మల్ని మాత్రం సంతోషంగా చూడలేరు, సంతోషంగా ఉంచలేరు అనమాట వారు. ఓకే, అలాంటిది మెసేజ్ వస్తుంది అనమాట. కాబట్టి మీరు పోయిన వారి గురించి ఎక్కువగా ఆలోచించుకోండి. ఓకే, వారు వచ్చే టైం వస్తే వాళ్ళే వస్తారు, డెఫినెట్లీ వస్తారు. ఇక్కడ ఈ కార్డ్స్ అని అవే చెప్తున్నాయి, వాళ్ళు వస్తారు. కానీ మీరు తనని బలవంతంగా కాల్ చేయడం, మెసేజ్ చేయడము, మాట్లాడు, టైం ఇవ్వు అని మీరు బలవంతం పెట్టకండి. మీరు ఎప్పుడైతే పర్సన్ బలవంతం చేస్తూ ఉంటారో అప్పుడు పర్సన్ ఏం చేస్తారు ఇంకా దూరంగా పారిపోవాలి, ఇదంతా బర్డెన్ భరించలేకపోతున్నా బాబోయ్ అన్నట్టుగా ఈ పర్సన్ తను లేనిపోని టెన్షన్స్ అనేది క్రియేట్ అవుతుంది, భయాలు అనేది క్రియేట్ అవుతాయి అండ్ ఇంకా ఈ పర్సన్ దూరంగా పారిపోవాలి అని పర్సన్ అనుకుంటారనమాట. ఓకే, కాబట్టి పర్సన్ అలాంటి వారికి మీరు ఇలా ఏమంటే ఎవరిని కూడా మీరు బలవంతంగా దగ్గర అవ్వాలి అని మీరు చూడకండి. ఓకే, మేబీ వారి ఇష్టంతో వారు రావాలి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ వాల్యూ అనేది వారు
తెలుసుకొని మీ లైఫ్‌లో వస్తే మీరు హ్యాపీగా ఉంటారు. వారు కూడా హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. నేను ఇందాకే చెప్పాను కదా! మీరు ఎప్పుడైతే పర్సన్‌కి పదే పదే కాల్ చేస్తా ఉంటారో, మెసేజ్ చేస్తా ఉంటారో, లేదా తనని ఇంకా మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టిన వేరే వారి నంబర్ నుంచి కాల్ చేయడం కానివ్వండి, లేదా ఇంకా మెసేజ్ చేయడం కానివ్వండి, లేదా డైరెక్ట్‌గా తను ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేయడం, అలా ఈ పర్సన్‌తో అలా చేస్తున్నారంటే తను చాలా భారంగా అనుకుంటారనమాట. చాలా బర్డెన్ అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, కాబట్టి అలా చేయకండి అని చెప్తున్నారు. అండ్ చాలామంది మీరు మేబీ ఆహ్, ఇక్కడ ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అని కూడా మీరు అనుకుంటా ఉండొచ్చండి. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో మీరు మీ మనసు కంటే అంటే మీ మనసు మోయలేనంత ఎక్కువ భారాన్ని, బాధని మీరు మోసారనమాట. ఓకే. అసలు మీరంత బర్డెన్ అంత బాధ మీరు తీసుకోలేరు. కానీ అంత బాధని మీరు మోయాల్సి వచ్చింది కేవలం ఈ పర్సన్ విషయంలో. కాబట్టి మళ్ళీ అలాంటి బాధ అనేది మీరు కొని తెచ్చుకోవాలి అని మీరు అనుకోవడం లేదు. సో, మూవ్ ఆన్ అవ్వడమే బెటర్ అన్నట్టుగా కూడా మీరు ఆలోచిస్తున్నారు. మేబీ ఓ 5% పీపుల్ కూడా అలా ఆలోచిస్తా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. వర్త్ వెయిటింగ్ ఫర్ కార్డ్‌కి క్లారిఫై చేద్దాం. వర్త్ వెయిటింగ్ ఫర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. వర్త్ వెయిటింగ్ ఫర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. 10 ఆఫ్ కర్వ్స్ అండి. అండ్ ద మెజిషియన్ అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ద డెవిల్ వచ్చిందండి. ఓకే. చాలా రోజులవుతుంది డెవిల్ రాక. మేబీ ఈ పర్సన్ ఈరోజు మీ మీద తను చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీ వైపు నుంచి తను ఏదైనా ఫిజికల్ నీడ్స్ అనేది ఈ పర్సన్ ఆశిస్తా ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మిమ్మల్ని మీ పర్సన్‌ని కలిపింది. అండ్ ఒకవేళ మీరు విడిపోయి ఉంటే మళ్ళీ డివైనే ఈ కనెక్షన్‌లో వర్క్ అనేది చేయబోతుంది. మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటిదంటే ద మెజిషియన్ అనమాట. ఓకే. సో, మీరు మేనిఫెస్ట్ చేయండి అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఓకే. ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసేటప్పుడు మీ ఫేస్‌లో స్మైల్ ఉండాలి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పాజిటివ్ వర్డ్స్ అనేవి ఉండాలి. ఎక్కడ నెగెటివ్ వర్డ్స్ అనేది అంటే అవుతుందో లేదో, జరుగుతుందో లేదో అనే వర్డ్స్ అనేది మీరు యూజ్ చేయకూడదనమాట. ఓకే. జరిగిపోయింది, హ్యాపీగున్నాము, మ్యారేజ్ అయింది అలాంటి వర్డ్స్ అనేది మీరు యూజ్ చేయాలనమాట. మీ పర్సన్ విషయంలో మీరు ఎలా కావాలనుకుంటే అలా. ఓకే. కానీ నెగెటివ్ వర్డ్స్ అనేది యూజ్ చేయకండి. ఈ కనెక్షన్‌లో ఇప్పుడు డివైన్ అనేది వర్క్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్‌ని వారే కలపబోతున్నారు. మీ లవ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండబోతుంది. అండ్ మ్యారీడ్ లైఫ్ అయితే మీకు కపుల్స్ మీరు ఎవరైతే ఉన్నారో దూరమైన వారు మళ్ళీ కలుసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. వెంటనే కలుసుకుంటామా అంటే లేదండి. ఓకే. సో, మనం ఈరోజు ఆలోచించింది రేపు ఆలోచించం. రేపు ఆలోచించింది ఎల్లుండి ఆలోచించం. ఓకే. అలా ఉంటుందనమాట ఈ ఎనర్జీస్. ఓకే. సో, కాబట్టి పర్సన్ ఇక్కడ యూనివర్స్ కలుస్తారు కానీ మేబీ కొంచెం టైం పడుతుంది కావచ్చు. లేదా కొంతమందికి వెంటనే జరిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అలాంటిదనమాట. ఓకే. ఫ్లడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ ట్రస్ట్ ఇష్యూ వల్ల కూడా కొంతమంది మీరు దూరమై ఉంటారండి. ఓకే. నమ్మకం అనేది లేకపోవడం వల్ల. ఓకే. ఫ్లడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. ఫ్లడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద హెర్మిట్ అండ్ జస్టిస్ అనమాట. ఓకే. 2 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ ఫ్లర్ట్ వచ్చిందండి. ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ తను మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఏదో ఒకటి జస్టిస్ అనేది ఈ పర్సన్ తీసుకొని రావాలనుకుంటున్నారనమాట. అంటే ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది మ్యారీడా లేదా రిలేషన్‌షిప్పా, లివింగ్ రిలేషన్‌షిప్పా లేదా మీరు లవర్సా వాటెవర్. ఓకే. ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏదో ఎక్స్‌పెక్టేషన్ అనేది పెట్టుకున్నారు. సో, అది అడగాలి లేదా మీరు ఈ పర్సన్‌తో కూడా డిస్కషన్ చేసి ఉంటారు. అలాంటిది ఈ పర్సన్ తీసుకొని రావాలనుకుంటున్నారనమాట. తను ఇప్పుడు ప్రెజెంట్ తను హీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. దాని తర్వాత ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా నిర్ణయం అయితే తీసుకుంటారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కొంతమందికి తను ఈ కనెక్షన్ తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేక కూడా తను దూరమయ్యారు. దూరం చేసుకున్నారు గూడా అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా. ఓకే అండి. ఇప్పుడు మనం అన్ని రాసుల వరకి ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. ఓకేనా.
అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది చూసేస్తామండి. ఓకే, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం. ఓకే, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు అన్ని రాశుల వరకు ఎలా ఉండబోతుంది తెలియజేయండి. మేషరాశి వారు ద మెజిషియన్ అండి. సో మీరు ఏదో జరగాలి అని మీరు మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు. అండ్ వృషభ రాశి వారు మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ మిథున రాశి వారు మీ ప్రేమంతా మీ పర్సన్కి పంచాలి అనుకుంటున్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతూ ఉండొచ్చు అండి ఈరోజు. సో చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు కూడా. ఓకే, అండ్ సింహరాశి వారు మీరు ఏదో మిస్ అవుతున్నారండి ఈరోజు. అండ్ ఏదో ఒకటి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఏదో విషయంగా. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ రావచ్చు. ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. అండ్ తులారాశి వారు మీ ఎనర్జీలో మీరు ఉంటారు అండ్ ఏదో నెగిటివ్గా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు ఈరోజు. అండ్ ఏదో ఒక రిలేషన్ అనేది మీ లైఫ్లో మీరు వద్దనుకొని ఇంకొక రిలేషన్తో మీరు రీయూనియన్ చేయొచ్చు అనమాట వృశ్చిక రాశి వారు. అండ్ ధనురాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకుంటారండి. అండ్ ఇక్కడ మకర రాశి వారు మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు మీరు చాలా సైలెంట్గా ఉంటారనమాట, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ అందరి మీద ఒక కన్ను అనేది వేసి ఉంటారు. అండ్ మీనరాశి వారు మీరు హర్మిట్ పొజిషన్లో ఉన్నారండి. మీరు ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు మీనరాశి వారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈరోజు రీడింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి క్లైమ్ చేసుకొని చూడండి. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ వలన ఈ గైడెన్స్ అనేది వేరే వారికి కూడా రీచ్ అవుతుంది, వారు కూడా కొంచెం మనశ్శాంతిగా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట కదా. సో కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి. ఓకే, బాబాయ్.